చేతులతో ఎదురు చూచుచుండెను. వేచిన నీ తండ్రి కన్నులు నిదురాయెరుగకయుండెను. సాచిన చేతులతో ఎదురు చూచుచుండెను. వేచిన నీ తండ్రి కన్నులు నిదురాయెరుగకయుండెను. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలే తనయా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలే తనయా. నీ తండ్రి ప్రేమను కొనవా, నీ ఇంటికే తిరిగి రావా. సాచిన చేతులతో ఎదురు చూచుచుండెను. వేచిన నీ తండ్రి కన్నులు నిదురాయెరుగకయుండెను. పనివాడు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నము తినచుండగా. పనివాడు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినచుండగా. కనికరమే చూపేవారెవరు లేక, కనికరము చూపేవారెవరు లేక, రుచిలోని పొట్టుకై ఆశిస్తువా, రుచిలోని పొట్టుకై ఆశిస్తువా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలే తనయా. చిన్ని తనయా నీకిన్ని శ్రమలే తనయా. నీ తండ్రి ప్రేమను కొనవా, నీ ఇంటికే తిరిగి రావా. సాచిన చేతులతో ఎదురు చూచుచుండెను. వేచిన నీ తండ్రి కన్నులు నిదురాయెరుగకయుండెను. నీ సేవమున కోరి నీ తండ్రి నొసగి ఆశాము దేశమును దీవింతువా. నీ సేవమున కోరి నీ తండ్రి నొసగి ఆశాము దేశమును దీవింతువా. విస్తారమాస్తిపై అధికారమును విరచి, విస్తారమాస్తిపై అధికారమును విరచి, కష్టాల బాటలో ప్రయాణిస్తువా, కష్టాల బాటలో ప్రయాణిస్తువా.
నీకిన్ని శ్రమలే నానయా నీ తండ్రి ప్రేమను కొనవా నీ చేతులిరావా కాచిన చేతులతో ఎదురు చూచుచుండెను వేచిన నీ తండ్రి కనులు నిదురా ఎరుగగా ఉండెను పరిశుద్ధ తండ్రికి ప్రియ స్తుతివై నీవుండి బంధులతో నీకు సావాసమా పరిశుద్ధ తండ్రికి ప్రియ స్తుతివై నీవుండి బంధులతో నీకు సావాసమా ఏర్పరచబడిన యువరాజు అయ్యుండి ఏర్పరచబడిన యువరాజు అయ్యుండి పనికిమాలిన వారితో స్నేహమా పనికిమాలిన వారితో స్నేహమా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలే నానయా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలే నానయా నీ తండ్రి ప్రేమను కొనవా నీ చేతికి రావా కాచిన చేతులతో ఎదురు చూచుచుండెను వేసిన నీ తండ్రి కనులు నిదురా ఎరుగగా ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేరి వచ్చిన పరిశుద్ధ సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా లోపల బయట పందిరి అవతల ఉన్న వాళ్ళకి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఇద్దరు కుమారుల్లో రెండవ కుమారుడు, చిన్న కుమారుడు 3 సంవత్సరాల వయసులో ఇదే రోజున తాను చనిపోవడం జరిగింది. ఆయన పేరు నవీన్, ఆయన పేరు. కాబట్టి ఆయనను ఒకటి గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ జరిపించాలనేటటువంటిది మా యొక్క ఆశ. ఎందుకంటే ఆయన చనిపోక ముందే సేవలోనికి వచ్చాం, కానీ అంత సేవలో మేము డిపెండ్ అయి ఉండలే. తర్వాత ఆయన చనిపోయిన తర్వాతనే మేము పూర్తిగా సేవలోనికి రావడం, దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడం అప్పుడే జరిగింది. అందుకనే దానిని మేము గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా కూడా ఈ నెలలో 10వ తారీఖున క్రిస్మస్ చేయడం అనేటటువంటిది మా యొక్క ఇంటికి ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది రెండవది కారణం ఏంటంటే 2 సంఘాల మధ్యలో కూడా మేము ప్రతిరోజు కూడా బాలరాజుగూడెం, జగ్గారం ఆ 2 ప్రాంతాల్లోనే మేము ఉంటూ ఉంటాం. బాలరాజుగూడెం, జగ్గారం, కొడిసెలగూడెం ఈ ప్రాంతాల్లో ఉంటూ ఉంటాం. మేము వారంలో దరిదాపు 5
6 రోజులు కూడా ఆ ఊర్ల మధ్యలోనే తిరుగుతూ ఉంటాం. అక్కడే మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఆ సంఘస్థులే ప్రేమించి మాకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒకటి మా ఇంట్లో ఆ సంఘానికి సంవత్సరంలో ఒక్కరోజైనా దేవుని యొక్క పుట్టుక దినాన్ని జరుపుకొని అందరికి కూడా ప్రేమ విందు చేయాలి అనేటటువంటిది రెండవ కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పుట్టినప్పుడు ఇచ్చుట అని చెప్తారు కాబట్టి అలాగనే మాకు కలిగిన దానిలో సంఘస్థులకు ఇవ్వాలి, పెట్టాలి అనేటటువంటిది మాకున్నటువంటి వచ్చిన సంతోషం, మాకు కలిగింది ఏదైతే ఉందో అది. తర్వాత మూడోది, దేవుడు ఈ సంవత్సరం మమ్మలను ప్రేమించి చక్కని నూతన గృహాన్ని దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దాన్ని కూడా పురస్కరించుకొని ఈ కూడికను ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయడము జరిగింది. ఆ రోజు మేము కొంతమందిని సరిగ్గా చూడలేకపోయాం, సరిగ్గా మేము పట్టించుకోలేకపోయి ఉండొచ్చు ఆ రోజున. అందుకనే ఈ రోజున మరలా సంఘాలందరినీ కూడా పిలిచి దేవుని సన్నిధిలో ఈ కూడికను ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి తర్వాత మేము చేస్తున్నటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. తర్వాత మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంట్లో కొన్నిగా ఇల్లు కట్టడం వల్ల కొద్దిగా అప్పులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము తిరిగి కట్టాలని, సేవను మరలా మేము ముందుకు తీసుకొని పోయి ఇంకొక 2-3 మందిరాలు దేవుని నామాన్ని బట్టి కొన్ని కొత్త గ్రామాల్లో నిర్మాణం చేయాలనేటటువంటి ఆశ మాకున్నది. మాకున్నటువంటి వెనకలున్నటువంటి పరిచారకులు కూడా దేవుని పనిలో తీసుకొని వెళ్ళాలని, తర్వాత మాకు దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి 20 కుమార్తెల్లో పెద్ద కుమారుడు ప్రవీణ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయన కూడా సేవ చేయాలని, సేవ దృక్పథాన్ని కలిగి ఉండాలని మా యొక్క ఆశ. కాబట్టి ఆయన కూడా మా మాట వింటూ దేవునికి లోబడి సంఘ విస్తరణ కొరకు తాను కూడా పాటుపడాలనేటటువంటిది మా ఆశ. కొంతమంది స్నేహితులతో కలిసి కొద్దిగా ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆయన కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఈ సాక్ష్యాన్ని మీ అందరి వినికిడిలో నేను తెలియచేస్తూ ఉన్నాను. జగదీష్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయన మా యొక్క మేనల్లుడు. ఆయన నా దగ్గరే ఉంటున్నాడు. నేనే చూస్తున్నాను ఆయననే. కామర్లు వచ్చిన కాడ నుంచి ఆయన చనిపోయే స్టేజ్లో ఉంటే వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది. అదే రోజు నేను తమిళనాడు నుంచి రావడం చూసి నేను చనిపోయేటట్లున్నాడని చూస్తే దరిదాపు ఒక 20 పాయింట్లు వచ్చింది కామెంట్లు. మరలా డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తే 2 రోజులకి 24 పాయింట్లు అయినాయి. ఈయన చనిపోయేటట్లున్నాడని గ్రూపులో అందరికీ కూడా పెట్టాం. తెల్లారి 1 పాయింట్ తగ్గింది. తర్వాత సత్పల్లి తీసుకెళ్ళి ఒక 15,000 కడితే ఒక డాక్టర్ గారు ఆయనను బాగు చేశారు దేవుని దయ వల్ల. అక్కడి నుంచి నా దగ్గరే ఉంటూ ఉన్నాడు. నేనే చూస్తూ ఉన్నాను. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయనకు కూడా పెళ్లి చేయాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన వివాహం నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మరలా తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను. చాలా మంచిదండి. సాక్ష్యాన్ని విన్నాం. ఈ సాక్ష్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. ఈ ఎండ కొద్ది సరి చేసి మంచిగా పెట్టుకున్నా దాని ఆపేసిన సామంతా కొయ్యని సౌండ్ వస్తలేదు. చైర్స్ ఒక 4 కుర్చీలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. కొద్ది సౌండ్ రాకుండా చూడండి నాన్న. కొద్ది ఆపరేటర్ ఎవరు నువ్వేనా? ఈ సౌండ్ సిస్టమ్కి ఆపరేటర్ ఎవరండి? జూనియర్ ఇక్కడ ఉండాలి. ఇది నాకెళ్ళి తిప్పారు, ఇది కుయ్యి కుయ్యి అంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిగ్గర చెప్పండి ఒకసారి అందరూ, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. మళ్ళీ దైవజనులు వచ్చిందో వాటిని మనం ఆహ్వానించుదాం. కొంచెం సర్దుబాటు చేయొచ్చు. ఐసు గారు ప్రార్థన చేయండి.